విశాఖకు వచ్చిన డేటా సెంటర్ వైఎస్ జగన్ కృషి వల్లే వచ్చిందని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కేకే రాజు అన్నారు. బుధవారం వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నిన్న జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు, నారా లోకేష్ ఒకరికొకరు జాకీలు పెట్టి లేపడం తప్ప మరేమీ జరగలేదని విమర్శించారు. నమస్కారం. ఈరోజు ఉత్తరాంధ్ర రాజకీయాలంటే ప్రశాంతతకు మారిపోయారు. ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎన్నికలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. గెలుపు ఓటములు అనేది సహజం. ఒక పోరాట పటిమతో, నిజాయితీతో, హోందాతనంతో కూడిన ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఈరోజు తులసివనంలో గంజాయి మొక్క మాదిరిగా అయ్యన్ పాత్రుడు గారు కొత్త సంస్కృతిని తీసుకొచ్చి, ఈ ప్రాంతంలో లేనటువంటి సంస్కృతిని అయ్యన్ పాత్రుడు గారు తీసుకొచ్చి తులసివనంలో గంజాయి మొక్కల గంజాయి సంస్కృతిని ఏ విధంగా అయితే ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో తీసుకొచ్చిందో అదేవిధంగా ఒక ప్రభుత్వ భూమి, జనవనరులకు సంబంధించిన భూమి నర్సీపట్నంలో పెద్ద చెరువు ప్రాంతంలో రైతులకి నష్టం కలిగే విధంగా, ఆయకట్టుకు నష్టం కలిగే విధంగా ఒక పుణ్యక్షేత్రం పేరుతో, దేవాలయ నిర్మాణం పేరుతో వారి స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాలను ఉల్లంఘించి న్యాయస్థానాన్ని ఇచ్చిన ఆర్డర్స్ను ఉల్లంఘించి అక్రమ నిర్మాణం చేపడుతున్నప్పుడు మాజీ శాసనసభ్యులు శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు మాజీ శాసనసభ్యుడిగా ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీ తరపున రైతుల దగ్గర నుంచి రైతులకి నష్టం కలగకుండా, ఆయకట్టుకు నష్టం కలగకుండా చూడాలని ఆయనకు వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఒక గౌరవప్రదమైన ప్రజా సేవకుడిగా ఆ సమస్య పైన స్పందించి అక్రమ నిర్మాణాన్ని, రైతులకు జరిగే నష్టాన్ని నివారించడం కోసం ఉమాశంకర్ గణేష్ గారు ప్రయత్నిస్తే ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు, ఆయన తనయుడు కూడా కొత్త సంస్కృతిని తీసుకొచ్చి, ఈ ప్రాంతంలో లేనటువంటి కొత్త సంస్కృతిని తీసుకొచ్చి రౌడీలతో, గూండాలతో దౌర్జన్యం చేసి భౌతిక దాడులు తిరగటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ రకమైన సంస్కృతి లేదు. మీరు గడిచిన 2 సంవత్సరాలుగా భూ కబ్జాలు, అక్రమ మైనింగు, కూటమి నాయకులు ఆధ్వర్యంలో వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని పప్పు బెల్లాల కంపెనీలు కట్టబెట్టడం, అది ప్రైవేటు భూమి అయినా ప్రభుత్వ భూమి అయినా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించుకోవడమే పనిగా ఉన్నారు. ఇంకొక అడుగు ముందుకేసి దేవాలయ భూములు, ఇప్పుడు జనవనరులు, చెరువులు, రైతులకు సంబంధించి చెరువులు కూడా కబ్జా చేస్తున్నారు. ఏది ఏమైనా పెట్ల ఉమాశంకర్ గణేష్ గారిపై చేసిన దాడికి పోలీస్ అధికారులు కూటమి నాయకులుగా బానిసలుగా కాకుండా, ఎందుకంటే ప్రభుత్వ అధికారులు ప్రజలకి జవాబుదారీతనం, అధికార పార్టీకి సంబంధించిన నాయకులకు బానిసలు కాదు. పోలీసు వారు కానీ, రెవెన్యూ అధికారులు కానీ మీరు ఎప్పటికైనా పక్షపాతం చూపించకుండా, అధికార పార్టీలో ఉన్న శాసనసభాపతి చెప్పినట్టు కాకుండా అక్కడ జరిగిన దాడిని తక్షణం దానిపైన ఎఫ్ఐఆర్ వేసి, ఎవరైతే మాజీ శాసనసభ్యులు గణేష్ గారిపై దాడికి ప్రయత్నించారో వారందరినీ కూడా తక్షణం అరెస్టు చేయాలని, వారిపైన తగు చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఉమాశంకర్ గణేష్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలోనే కాదు, ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే కాదు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ కూడా గణేష్ గారికి మేము అందరూ కూడా అండగా ఉంటాం. మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు, అదేవిధంగా ముత్యాల నాయుడు గారు, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డేటి ప్రసాద్ గారు, ధర్మశ్రీ గారు, నేను అందరూ కూడా కలిసి ఆయన ప్రత్యక్షంగా కలిసి సంఘీభావం తెలపడం జరిగింది. ఆయన పైన జరిగిన దాడికి చర్యలు తీసుకునే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోలీసు వారిపై